మండల వ్రత దీక్ష పరిపూర్ణ సిద్ధ్యర్థం శబరిమల యాత్ర పరిపూర్ణత సిద్ధ్యర్థం మమ కుమారస్య మండల వ్రత దీక్షాయాం పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా స్వప్నే సాక్షాత్కార సందేశ సంకేత సిద్ధ్యర్థం మమ కుమారస్య సకలవిధ జన్మకాల సమయే మమ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర మండల వ్రత దీక్ష పరిపూర్ణత సిద్ధ్యర్థం పంబా మహానది స్నాన యోగ్యత సిద్ధ్యర్థం 18 సోపాన ద్విరచన శిరసి నిధాయ 18 सोपान अधिरोहाय नमः पाताल लोकात्मक आधार पीठिकाय नमः नमस्ते देवी पर्वतस्थलमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे ओम गन्धाक्षत पुष्पैरभ्यर्च ओम ऐं क्लीं सौः सोनामृतमेव भारवक्षल निवेशने इच्छान शर्म सप्रदाः ऐं गन्धाक्षत पुष्पैरभ्यर्च तस्योपरि कलशं निधाय आकलशे सुधावति पवित्रे परिषक्षते उक्तैर्यज्ञेषु वर्धते मूले तत्रस्थो ब्रह्मा मध्ये मातृणा सदाः कुक्षौदसागरात् सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदसामवेदोऽन्यदर्पणः अङ्गैः शैदाः सर्वे कलशां समाश्रिताः आज्ञाप्यदेव पूजार्थं दुरितक्षयकारकाः गङ्गे जमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे कावेरी उजरेऽस्मिन् सन्निधिं कुरु अस्मिन् कलशे నీళ్ళను ముట్టండి మధ్య వేళ్ళతోటి గోముఖంతోటి మూడు వేలు ఓం అట్లా పట్టుకోండి మంత్రం చెప్పే వరకు పట్టుకోండి ఓం మా భవాయ విశ్వాభూతాన్యావ ప్రాణావా ఆపపశవ ఆపోన్మ ఆపో ప్రథమావస్స ప్రాణాపో విరాడాపస్వరాడాపశ్చంతా గుష్యాపో జ్యోతి గుష్యాపో ఇజో గుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భోర్భువస్వరాపో అపాం పతివర్ణాయ నమః భూవర్ణమావాహయామి భువఃవర్ణమావాహయామి భోర్భువస్వః వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి ब्रह्मणा वन्दमान सुदाचा तेजमानो वर्वे हेडमानो वर्णे हवोद्यर्शं समान आयत प्रमोषे कलशेपामपति वर्णाय नमः लपृथिविदत्वात्मकेभ्यः गन्धं परिकल्पयामि आकाशदत्वात्मकेभ्यः पुष्पं परिकल्पयामि धूपं परिकल्पयामि दीपं परिकल्पयामि अमृतदत्वात्मकेभ्यः सप्तर्वदत्वात्मकेभ्यः मूलादि सर्वोपचार पूजां परिकल्पयामि నేను చెప్పిన మంత్రాలు వింటేయాలి ఓం త్రియంబకమగజామహే పుష్టివర్ధనం ఉర్వార్గప్రబంధనాన్ మృత్యోర్వక్షేయమామృతాదో కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనో అష్టాపదే నవపదే భవోపశే సహస్రాక్షరా పరమేభ్యో మన్నా గురుశుద్రజనిభ్యశ్చారాహవే మేతవే నమః ఓం శ్రీం హ్రీం క్లీం లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా శ్రీయశ్రీపతి గిరిజాపతి రతిరధిపతి మహే మహిపతే మహాలక్ష్మీ మహాగణపతి ప్రజ్ఞామోదక సమృద్ధి ప్రమోద గాంధి సుప్రదనామతే దుర్ముఖప్రదత్రవ విఘ్నద్రావిణీ విఘ్నకర్తారం వసుధారా శంకరి దివ్వసుమదే పద్మర్ధిం సిద్ధాచార్య శ్రీపాదుకాయ ఆగోవాహయ లక్ష్మీ గణపతయే प्रतिवादस्तंभाय अष्टचितप्रदाय भुक्ति मुक्ति फलप्रदाय वाचां भैरव सेविताय सुब्रह्मण्याय महाविष्णवे महारुद्राय पंचब्रह्ममय स्फूर्तये पूर्ण पुष्कल शंकु पूज చేస్తాం గంట పూజ చేస్తాం శంకు ఊతే
పలుకుతుంది. అది వాయుతత్వం. గంట ఆకాశ పంచమహాభూతాల పూజ చేసి ప్రకృతి పురుషాత్మకం జగత్. ఈ జగత్తంతా ఎలా ఉన్నాయా అంటే ప్రకృతి నేచర్ అండ్ పరబ్రహ్మ. ఈ విశ్వానికి ఎక్కడ ఉన్నదయ్యా? ఎక్కడ ఉంది పరమాత్ముడు? ఎక్కడ ఉన్నాడు అంటే అది తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేవు అంటే నిరంతరం దాన్ని వేట చేయాలి. దాన్నే వేదం అంటాం. వేటనే తెలుసుకోవడానికి వేట చేయడమే వేదం. ఆ వేదం ఎప్పుడు దానికి తెలుసుకోవాలి? పరమాత్మ ఎక్కడ లేడు, ఇక్కడ హృదయంలో ఉన్నాడు. ఈ శ్వాస ఎలా నడుస్తున్నది, హార్ట్ కొట్టుకోవడం ఎలా కొట్టుకుంటున్నది, అది తెలుసుకున్న డాక్టర్లకు కూడా తెలియదు. డాక్టర్లకు తెలిసే ఇంతమంది పేషెంట్లు వాపసు వస్తారా? రాదు కాదు. మరి అదే ఆ పరమాత్మను తెలుసుకోవడానికే పరమాత్మ అనుస్వరూపంగా మన దగ్గరికి వచ్చి మనను సుఖమయమైన జీవనం గడిపి భక్తి జ్ఞాన మార్గంలో మళ్ళీ నా దగ్గరికి రండి అంటే ఇది. మరి పంచమహాభూతాల యొక్క పూజ చేసి మళ్ళీ మన పూజ కూర్చున్నాం. ఓం గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి నమస్కారం చేయండి. గణపతి అంటే ఏంది? గణపతి అంటే వేరు, చెట్టు వేరును గణపతి. యోగ శాస్త్ర ప్రకారం తీసుకున్నట్టయితే మూలాధారంలో పత్రం ఎప్పుడు బోర్లబడి ఉంటుంది. బోర్లబడ్డ స్వామి ఎలా ఉంటాడు అంటే నిరాసక్తితో ఉంటాడు, నిర్లక్ష్యంతో ఉంటాడు. ఏదైనా పూజలు ఏందో అంటాడు. నిరాసక్తితో ఉన్న వాళ్ళను దేంతో జాగ్రత్త చేయాలి? మోటివేషన్ తోటి జాగ్రత్త చేయాలి. ఇప్పుడు మన టీచింగ్ లో కూడా అది వస్తుంది. మరి మోటివేషన్ ఏదయ్యా? గణపతి. ఉత్తాన కుండలి శక్తి ఉత్తాన దిశకు వెళ్ళాలి అంటే ఏం కావాలి? గణపతిని జాగృతం చేయాలి. గణపతిని జాగృతం చేస్తే స్వాధిష్టానం వెళ్తాం. స్వాధిష్టానం నుంచి మణిపురం కుండలిని శక్తి వస్తుంది. మణిపురం నుంచి అనాహతంకి వస్తుంది, విశుద్ధంకి వస్తుంది, ఆజ్ఞాచక్రానికి వస్తుంది, సహస్రారానికి వస్తుంది. సహస్రారం మొత్తం పాజిటివ్ వర్షం కురిపిస్తుంది. అదే గౌరవం. స్థూలం నుంచి సూక్ష్మం. గౌరమ్మ విధానం ఎలా ఉంటుంది? పిరమిడ్ విధానం ఉంటుంది. కిందికి ఏముంటుంది? స్థూలంగా ఉంటుంది. మీదికి వచ్చేసరికి శిఖరం సూక్ష్మంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మన సనాతన హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనకు మానవులకు ఉపయోగపడేది. దాన్ని పూజ అని, దాన్ని తెలుసుకోవాలి పూజ అని. ఆ పూజ అని బట్టి మనకు చాదస్తం ఎక్కువ ఇంక్లూడ్ చేశారు. చాదస్తం ఇంక్లూడ్ చేసేసరికి మనం ఏం చేస్తున్నాం? క్వశ్చన్ మార్క్ తోటి పూజ చేస్తున్నాం. దేవుణ్ణి పూజ చేస్తే సైన్స్ ప్రకారం చేస్తే ఈ ఫార్ములా కలిపితే ఇది అవుతుంది అని చెప్పినట్టే ఇది కూడా 101% అవుతుంది. ఎక్కడ ఫార్ములాలో ఎక్కడో మిస్టేక్ అయితే వెళ్ళదు. అలా గౌరీ గణపతి నుంచి సహస్రాలలో ఉండే అయ్యప్ప దగ్గర ఇప్పుడు మనం పోతాం. మొదటి మెట్టులో గణపతి అని చెప్పాం, చివరి మెట్టులో పరాశక్తి అని చెప్పాం. పరాశక్తిని చేరుకుంటే పరాశక్తి ఏం నేర్పుతుంది అంటే ఎవరో కాదు, నువ్వే 24 క్యారెట్ బంగారం అని చెప్తుంది. ఇది మన హిందూ ధర్మంలో ఉన్న ఇదంతా అభ్యాసంతో పిల్లవాళ్ళు కూర్చున్నాడు. పూజ నేను కూర్చున్నా అక్కడ ఎగురుతా అంటాడు. సహవాసంతో మంచి సత్ప్రవర్తనలు కూడా వస్తుంటాయి. ఓం గణపతి భవామహే కవిం కవీనాముపశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనో గౌరీర్విభాయ సలిలాని నక్షత్రే కపదే ద్విపదే సాదనశ్రుతే అష్టాపదే నవపదే పవోపశే సహస్రాక్షరా పరమేభ్యో గణేశాంబికాభ్యాం నమః. ఆం గ్రీం గ్రోం యం లం లం వం సం 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 వం లం శం శం సర్వేంద్రియాణి సర్వతత్వాని ఇగైవాగత్య సుగంధిరతిష్టంత స్వాహ అసునీతే పునరస్మాదిత్య పునఃప్రాణనిహనో దేహి భోగమో యోగస్యేవ సూర్యముచ్చరంతరంత
अमृतमृमते मलयानस्वस्ति అమృతమయ ప్రాణ अमृतमापं प्राणानेव यथा स्थानमुपक्वयते निर्विघ्नदेवता गणेशाम्बिकामावाहयामि स्थापयामि पूजयामि आसनार्थेन वरन्दकसिंहासनार्थे अक्षतान् समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि स्नपयामि महेरणाय दक्षसे यो तस्मादरङ्गमाभवो यस्य क्षयाय जन्मधा आपो जनयथा जनः पञ्चामृतं पयोनीतं पयोधनिकृतं मधु शर्करा समायुक्तं स्नानार्थं प्रतिगृह्यता पञ्चामृतेन स्नपयामि नमो व्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते ॐ लं नमस्ते गणपतये त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वं साक्षात् आत्मासि नित्यं सत्यं वच्मि अववक्तारो अवधातारो अवानोचानमवशिष्यो अवपुरस्तादो अवजोर्ध्वात्ताद् सर्वतो मां पाहि पाहि समन्ताद् परमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं प्रत्यक्ष ब्रह्मासि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वयिलयमेष्यति त्वं भूमिरापो नलो निलो नभः त्वं गुणत्रयातीतः त्वं शक्तित्रयात्मकः त्वं ब्रह्मा त्वं विष्णुत्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मवो भुवस्वरो अनुस्वारः परतरः तारेण रुद्धौ गकारः पूर्वरूपम् अनुस्वारश्चाद्यपरूपं नादः सन्धानो सैषा गणेशविद्या विश्रद्गायत्री छन्दः ॐ गणपतये नमः प्रचोदयात् रदन्तवरदमस्तैर्विभ्राणं दोषगध्वजं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं आविर्भूतं च शिष्यादौ प्रकृतेः पुरुषात् परं प्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः विवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले चुजुष्टाम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि गणेशाम्बिकाभ्यां नमः स्नानानन्तरं शुद्धोदकस्नानं शुद्धः आचमनीयं समर्पयामि वस्त्रार्थे अक्षतान् समर्पयामि उपवेतार्थे उत्तरीयार्थे अक्षतान् समर्पयामि श्रीगन्धान् धारयामि गन्धस्योपलङ्करं गन्धद्वारान्तरादर्शाशक्त्यपुष्टाङ्करीषिणी आयने देवरायने दूर्वारोहन्तपुष्पिणी अहिर्वभोगैः पर्येति भावं ध्यायाहेति परिपादमानः स्वमङ्गलेर्यं वधूरिमागं समेतपश्यता यमस्यैदत्वायादास्तं विपरेतनां हरिद्रादिकुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैश्च पूजयामि ॐ एकदन्ताय नमः ॐ गजकर्णकाय नमः ॐ विकटाय नमः ॐ गणाधिपाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ गजाननाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ ईश्वरपुत्राय नमः सिद्धिप्रदायकाय नमः ॐ भवस्य देवस्य पत्न्ये नमः सर्वस्य देवस्य पत्न्ये ॐ ईशानस्य देवस्य पत्न्ये नमः ॐ पशुपतेर्देवस्य पत्न्ये नमः ॐ रुद्रस्य देवस्य पत्न्ये नमः भीमस्य देवस्य पत्न्ये ॐ महतो देवस्य पत्न्ये नमः गणेशाम्बिकाभ्यां नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि वनस्पतिरसो धूपो नानागन्धैः सुगन्धिः गुणवैया नायक विनायक वेग मेरवैया नी कोलके जगमंत वेगनुलेवैया मंगल हारति गुणवैया
కొరకే జగమంతా వేచెను లేవయ్యా మంగళహారతి కొనవయ్యా భజన చేసేటప్పుడు ఈ కంకణం ధరించిన వాళ్ళు కానీ కుంకుమ ధరించిన వాళ్ళు కానీ ఇందులో ఈ ప్రహారీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పోయే వాళ్ళని అడగం కదా భజనలో పాల్గొనమని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తనతోటి ఒక రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ తయారు చేయాలి. రామగుండం పవర్ ప్రాజెక్ట్ తయారు చేస్తే ఎవరికి లాభం అయ్యా? ఆ వెళ్తున్నంతా మనమే అనుభవిస్తాం. ఆ కాంతి మనకే ఉంటుంది. ఆ కాంతి వల్ల మనం సుభిక్షంగా ఆనందంగా జీవించగలుగుతాం. మరి అందరూ సుహాసినీలందరూ వారికి కూడా ఒక చిన్న పని చెప్తాను. అందరూ కూడా ఒక చిన్న కప్పు కానీ లేదా ఆకు దుంప కానీ తీసుకొచ్చుకోండి. అందరూ కుంకుమ నింపుకోండి. మీ అందరికి ఒక గౌరవం చేసుకోండి. మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ఆలయం కనుక సరస్వతి మాతను ఆహ్వానిస్తూ కూడా పూజ చేస్తాను. అదే విధంగా మాలికా బృహత్తమ్మ సంబంధమైనటువంటి అమ్మవారి యొక్క పూజ కూడా చేయడం జరుగుతున్నది. అందుకోసం కంకణాలు చెప్పనే కంకణాలు కట్టుకున్నారంటే మాట్లాడద్దు. కంకణం కట్టుకున్నారంటే ఇక మీరు జనరల్ మాటలు మాట్లాడద్దు. ఇక్కడ ఈ కంపౌండ్ లో ఏది జరుగుతున్నదో అదే మాట్లాడాలి. దాన్నే కంకణం చెప్తారు. మన పార్శిరాజన బృందం కూడా అద్భుతమైన అనేక మహత్తరమైన వేదికలలో పూజలలో మన గానామృతాన్ని పూజకు ఏమన్నా లోపాలుంటే ఆ గానామృతం కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తుంది. మరి ఆ గానామృతం ఈ పూజ రెండు కలిపి కాంతి పాఠశాలను కాంతి పుంజంగా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సరస్వతి మాత అనుగ్రహాన్ని వారి యాజమాన్యం పైన పిల్లల పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పైన ఆ సంరక్షకుల పైన పేరెంట్స్ పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజను ప్రారంభం చేస్తున్నాం. స్వామి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఏం చేస్తాడు? గురువును కొలుస్తూ ఉంటాం. గురువు కొన్ని విషయాలు చెప్తాడు. అంటిన వాళ్ళకి అంటుతాయి, అంటిన వాళ్ళకి అంటాడు. గురువు ఏం చేస్తాడు? కొన్ని విషయాలు చెప్తాడు. క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ బెంచ్కి రావాలి. క్లాసులో ఉన్న మానిటర్ దేవరాజ సేవ్యమాన పవనాన్ని పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం భారతాదిలోని కాశికాపురాదినాథ కాలభైరవజీ పాండుకోటి వాసన భవాభికార కాంకరం ధాయకం త్రిలోచన కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలకండపాచదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
త్రిమూర్తిదాయకం శస్త్రచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం దిగ్వనం మనోగ్రహేమ కింగినీల సత్కటి కాశికాపురాదినాథ కాలం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే మొత్తం క్లోజ్ చేసి ఏమైతే దీనిలో నడుస్తుంది బ్యాటరీ సేఫ్ ఉండని కదా మనం ఆన్ చూసుకోవచ్చు ఎట్లా కదా అందుకోసం అది ఎట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు అది మూషిక వాహన మునిగణ భావన నీ పదవే శరణు నీ పదవే శరణు మూషిక వాహన మునిగణ నీ పదవే శరణు నీ పదవే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదవే శరణు నీ పదవే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదవే శరణు మూషిక
అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆత్మనాథే అభయదాయుడవై మూషికమా
अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय स्वामी शरणमయ్యప్ప जय शेरवालीदा बोल संत दरबार की जय शेरवालीदा बोल संत दरबार की जय किस्मत वाले होते हैं। चलो बुलावा आया है, माता ने बुलाया है। चलो बुलावा आया है, माता ने बुलाया है चलो बुलावा आया है, माता ने बुलाया है चलो बुलावा ने बुलाया देख रही है माता अपने आप पितारों को।
అంతా అయ్యప్పకి పెట్టిన తర్వాత మీరు పెట్టుకోవాలి. అంతా కనెక్ట్ చేసిన తర్వాత స్వామి శరణమయ్యప్ప. మీరందరు పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత అట్లాంటి పాటనే వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో మరి ఆ చప్పట్లే కోరస్గా ఇవ్వాలి. స్వామి శరణం, స్వామి శరణం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. జై బోలు బోలు మల్లన స్వామి సక్కని నీరు ఒక్కసారి చూపించు మల్లన్నా ఆయదాని మల్లన్నో శివజల్ల మల్లన్నా మల్లన్నో ఆయదాని మల్లన్నా మల్లన్నో శివజల్ల మల్లన్నా ఉన్నవని ఈ పాటలు వాడుకుంటా వస్తు కథలు చెప్పుకుంటా నీరు చేరవస్తేను నారామేమయో మల్లన్నా అందరికి శ్రీ హరే
ఇది కలికాలం కాబట్టి ఒక్క నిమిషం కూడా భగవంతుడు చేతులు ఎత్తదీయడు. ఎందుకంటే ఇలా పుణ్యం వస్తుంది, మళ్ళీ ఆయన మర్చిపోతాడు. ఓళ్ళకైతే కలికాలం ప్రభావం మన మీద ఉండదు అనుకుంటారు, వాళ్ళందరికీ 2 నిమిషాలే ఉంటుంది మాట, అప్పటిదాకా చప్పలు కొడుతూనే ఉండాలి. హర 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 మహాదేవ శివ 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 సదా శివ హర 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 మహాదేవ శివ 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 సదా శివ మహాదేవ సదా శివ సదా శివ మహాదేవ హర 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 మహాదేవ శివ 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 సదా శివ గట్టిగా పక్కల కలిగి చెప్పండి. శ్రీశైలవాస శ్రీమల్లికార్జున శ్రీశైలవాస శ్రీమల్లికార్జున రామ రామ ప్రియ మనోహర గంగాధర హర జటాధర ఢమ 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 గుబతి ఢమ గుబతి ఏ బమ 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 పశుపతే ఘన 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 భవతి సదా శివ మహాదేవ హర 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 మహాదేవ శివ 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 సదా శివ రారా శివ ఇటు రావా శివ మీ పక్కల కూడా రారా శివ అని చెప్పి వినబడకపోతే కైలాసంలో శంకరుని ఆడికి వెళ్ళేస్తావా? మీ మొగోళ్ళకు అని చెప్తే అది చేయలేదు. పొద్దుగల పని చెప్తే ఇప్పటిదాకా చేయలే అని గట్టిగా గదరాయించి పెడతారు. మొగోళ్ళు భయపడేదాకా గట్టిగా చెప్తారు. శంకరుని వినడానికి మాత్రం ఆడికెళ్ళి వస్తారు. కోరికలు మాత్రం పెద్ద పెద్ద ఉంటాయి. నాకు పెద్ద బిల్డింగ్ కావాలి 6 మెయిన్ రోడ్లో, మా బిడ్డకు కోటీశ్వర్ల సంబంధం దొరకాలి, మా ఇంటికి అయితే 2-3 లక్షల నెలకు వస్తాయా? ఎట్లా వస్తాయి? ఆ భగవంతుడు ఎక్కిస్తాడు. ఆయన కూడా కోషిష్ చేస్తాడు కదా. ఎప్పుడైనా నామస్మరణ చేసినావా, ఎప్పుడైనా సప్పట్లు కొట్టలేవా, నీకు 2 చేతులు చేసిన నోరిచ్చినా అని అనుకుంటాడు. అనుకోడా ఆయన కూడా దేవుడే కదా. మీకు ఎంత మటుకు మనసు చెప్పండి. ఇంతసేపు చెప్తా ఉంటా 2 నిమిషాలు చేతులు పైకి మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా 2 చేతులు మంచిగా ఉన్నారు, 2 చేతులు పైకి గట్టిగా రారా శివ ఇటు రావా శివ. ఈ పొలగాళ్ళ ఫోన్ చెప్పలేమో కానీ ఏమేమి కోరికలు మొత్తం గట్టిగా చెప్తారు. చక్కగా చదువు నేర్చుకోమని చెప్పి మీరైతే అంటలేరు కానీ వాళ్ళు మాత్రం గట్టిగా అంటారు కదా. మీరు కూడా చెప్పాలి కదా తల్లి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
నాదాది గురా నాగన్నాది గురా నాదాది గురా నాగన్నాది గురా నాదాది గురా నాగన్నాది గురా నాదాది గురా నాగన్నాది గురా నాగన్నను ఓ పన్నెండు శిశుల నాగన్నాని ఒక్కడిగే ఎత్తరా తనకి గురగై నిలువరా నాగన్నాది గురా నాగన్నాది గురా నాగన్నాది గురా నాగన్నాది గురా శివచరణ స్వామి ఎక్కడున్నా తొందరగా వేదిక దగ్గర ఓం స్వామి శరణమయ్యప్ప హరిహర సుధనీ శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప ఓం సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప మూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం ఓం స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యలో శరణమయ్యప్ప మాలను మెడవేసి నియమాలు పాటిస్తూ కొండలని దాటిగా అయ్యరే చూడాలి సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల కనికరుడు వేదాము స్వర్గసురతకోటి మొక్కుగడి జగవత్తేరు శరణం అని పడి వచ్చేరు భక్తులు శతకోటి మొక్కుబడి చెల్లించగవచ్చేరు శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు ఓయ్యప్ప, అయ్యప్ప,
అలా నేను ఎందుకు అంటే మీకు ఎవ్వరికి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పాను, సంకల్పం చెప్పేటప్పుడు మా గంగన్న విన్నాడు. టీచర్లకు, పిల్లల పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికీ అయ్యప్ప అనుగ్రహం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పి ఓం వరుణశ్చ మన్యుః హృదయే శశభరాదిలాసో అపనిలయయా ధన్వనాదిజయేవ ధన్వనాదేవ్రాస్తమదోజయేవ ధనుష్రశోరపదామన్మృడోది ధన్వనా సర్వా ప్రతిశో జయేమ ఆమ్రాయ దారుణాయ నమః శక్యాయ నమః శుభదయే నమః ఓరాయ భీమాయ నమః అగ్రే భరాయ దూరే భరాయ నమః భద్రే దహనీయసే నమః వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే నమయో భవే నమః శంకరాయ నమః యస్కరాయ నమః శివాయ శివకరాయ నమః అయ్యప్ప సుతరసి తరసే నమః సూర్యో ధర్మవసుః ధర్మింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే సోమం పిబతు రుద్రః సోమం ధనస్య సోమినో మహ్యం దధాతు సోమిని లోభో నాశుభావతిః భవంతి కృతపుణ్యానాం భద్రానాం శ్రీసూక్తం జపేత్ సదా మయి ప్రజా మయ్యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజా మయి ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజా మయి సూర్యో ప్రచోదయాతు హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు స్వామి పుట్టదేన చమయ అయ్యప్ప నీకు క్షీరాభిషేకమయ్య అయ్యప్ప యౌవనికయ్యా తేనాభిషేకం శాస్త్రాకయ్యా తేనాభిషేకం స్వామి శాస్త్ర స్వామి శాస్త్ర స్వామి శాస్త్ర సన్నిధిలో అభిషేకం కర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం అత పురుషో వై నారాయణో కామయతం ప్రజా సృజేయతే నారాయణ ప్రాణో జాయతే మనఃసర్వేంద్రియాణి చ వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వ
విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదిత్రో జాయతే నారాయణ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశా విద్యా రుద్రావయవః సర్వాణి గచ్చంతానుంసే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఓమదైత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివస్య నారాయణః శక్రస్య నారాయణః కాలస్య నారాయణః నిశస్య నారాయణః ధ్వస్య నారాయణః అధస్య నారాయణః మహ్యస్య నారాయణః నారాయణ ఏవేదో సర్వం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణః య ఏవం వేద బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది కానేకదా సమభరభరదే తదోమితి ఉచ్యతే యోగిర్జన్మ సంసారమందన ఓం నమో నారాయణాయేతి మన్మత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి తదిదం పరమ పుండరీకం విజ్ఞానఘనో తదిదావాన్ మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సమూఢస్థమేకం నారాయణం కారణరూపమకార పరబ్రహ్మో శీర్షోయోధీర్యే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతే దివసగతం పాపం నాశయతి మాధ్యంద్రినవాదిత్యాదిముఖో దీయానః ఉపపాదకాత్ ప్రముచ్యతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే సాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి ఏవం వేద తేజోపనిషతు పంచదర పల్లె సందేశమయా ఒక్కసారి గట్టిగా శాస్త్ర 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 ఒక 10 నిమిషాలు పీఠంలో పాల్గొనాలి. ఆభరణాలు కూడా సాంక్షణం నైవేద్యం అయ్యప్ప
Bye.
भगवान शरण भगवती शरण देवी शरण भगवान भगवती ईश्वरी मंडलोपासना मात्र संतुष्ट उत्कृष्ट योगान्विता धर्मशास्त्रा स्वामी शरणमय्यप्पा पाहि मां पाहि शिवशास्त्रोल शरवाद्यने एकाग्रम गजाल संपत्ति सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु स्वामी सनातन धर्म की రెండు చేతులు పైకి ఎత్తి చెప్పాలి సనాతన ధర్మకి జై శ్రీరామ్ జై శ్రీరామ్
స్వామి శివయ్యప్ప 16/12/2025 మంగళవారం రోజున ఉదయం 9 గంటల నుండి అయ్యప్ప స్వామి వారి మహాపరిపూజ శుక్రవారం స్వామి వారి ఆధ్వర్యంలో పడక గ్రామంలో గ్రామ ప్రజలందరూ అలాగే అయ్యప్ప స్వామి